ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ వల్ల ఒబేసిటీయే కాకుండా క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసిన ఆయిల్ని రీయూస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఆయిల్లో. సో దానివల్ల క్యాన్సర్స్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు బయట ఫుడ్స్ అనేది మనం తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇవే కాకుండా ఏంటంటే కొందరికి జెనెటిక్స్ ఉంటుంది. సో పేరెంట్స్ నుంచి రావడం కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి రావడము. అండ్ ఇవే కాకుండా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కూడా కొందరు ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో బింజ్ ఈటింగ్ అంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ అండ్ కొన్ని మెడికేషన్స్ టాబ్లెట్స్ వల్ల కూడా మెడిసిన్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాజెస్ ఆఫ్ ఒబేసిటీ. సో వీటిని మనం కొంచెం అట్లీస్ట్ కొన్ని కంట్రోల్ చేసుకునే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కంట్రోల్ చేయలేని. మనకి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ అండ్ మనకి జెనెటిక్స్ ఇవి మనం మేనేజ్ చేయలేము. సో అట్లీస్ట్ మేనేజ్ చేయగలిగే ఈ డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇవి కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈ ఒబేసిటీ బారి నుంచి మనం బయటపడవచ్చు.